రైట్ ఎన్ ఎస్సే ఆన్ బేరియర్స్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ గవర్నెన్స్. ఈ గవర్నెన్స్‌ని ఇంప్లిమెంటేట్ చేయడంలో వచ్చేటువంటి బేరియర్స్, ఆటంకాలేంటి అని అడిగాడు. అదేంటో ఒకసారి చూద్దాం. సో, ఎనీ ప్రోగ్రామ్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ హ్యాస్ టు ఓవర్‌కమ్ సెవరల్ హర్డిల్స్. ఈ గవర్నెన్స్‌కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్‌నైనా ఇంప్లిమెంటేషన్ చేయడంలో అనేక రకాల ఆటంకాలనేవి వస్తాయి. ద మెయిన్ వన్స్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్డ్ బిలో. అందులో ప్రధానంగా ఉన్న ఆటంకాలేంటో ఈ కింద వివరించబడ్డాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా లీగల్ బ్యారియర్స్ అంటే చట్టపరంగా వచ్చేటువంటి ఆటంకాలేంటో ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ మస్ట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ ఈ గవర్నెన్స్. గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఈ గవర్నెన్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో, లీగల్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేంజెస్ షుడ్ బి మేడ్. సో, ఈ ప్రోగ్రామ్స్‌ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో లీగల్ రిఫార్మ్స్ అనేవి, చట్టబద్ధమైనటువంటి సంస్కరణలనేవి అవసరమవుతాయి. ఓకేనా? సో, ఆల్ వర్క్ అండ్ సర్వీసెస్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ షుడ్ బి ట్రేసబుల్ ఆన్ ద ప్రీవియస్ ప్రొసీజర్స్. ఇక్కడ ఇచ్చేటువంటి అన్ని రకాల పనులు గాని, అన్ని రకాల సర్వీసెస్ గాని పెర్ఫార్మ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్. ఎలక్ట్రానిక్ ప్రాసెస్‌లో భాగంగా పెర్ఫార్మ్ చేయబడతాయి. అండ్ షుడ్ బి ట్రేసబుల్ టు ప్రీవియస్ ప్రొసీజర్స్. ప్రీవియస్ ప్రొసీజర్స్‌ని ట్రేసబుల్ చేసే విధంగా ఉంటాయి. సో, లెజిస్లేషన్స్ షుడ్ బి ఎనాక్టెడ్ ప్రొవైడ్ లీగలిటీ ఫర్ డిజిటల్ సిగ్నేచర్స్ అండ్ కంప్యూటర్ హెల్డ్ డాక్యుమెంట్స్ వితౌట్ సిగ్నేచర్స్. ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్స్ రూపంలో గాని, వితౌట్ సిగ్నేచర్స్ అంటే సిగ్నేచర్స్ లేకుండా డాక్యుమెంట్ రూపంలో గాని ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా నోట్ చేయబడతాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్‌కి అప్లై చేశారనుకుందాం. సో, అప్లై చేసేటప్పుడు డిజిటల్ సైన్ పెడతాడు. ఎవరు? ఎంఆర్‌ఓ. సో, ఆ డిజిటల్ సైన్‌తో కూడినటువంటి సర్టిఫికేట్ మీకొస్తుంది. సో, ఇవన్నీ అందులో లీగల్ ప్రొసీజర్స్ అనేవి కొన్నుంటాయి. నౌ ప్రాసెస్ అండ్ టాస్క్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్‌షిప్ విత్ వేరియస్ ఆర్గనైజేషన్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేట్యూట్స్. ఇక్కడ పరిపాలనా విభాగంలో ఇంక్లూడ్ అయినటువంటి వివిధ రకాల ఆర్గనైజేషన్స్ అన్నిటి యొక్క రిలేషన్‌షిప్ అనేది ముందుగా ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది జరుగుతుంది. సో, యాక్షన్స్ షుడ్ బి టేకెన్ టు ప్రొటెక్ట్ ద ఇన్ఫర్మేషన్. సో, ప్రజలిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌ని, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొటెక్ట్ చేయడం కొరకు యాక్షన్స్ అనేవి తీసుకోబడతాయి. అండ్ ఇట్స్ వాల్యూ అండ్ కాన్ఫిడెన్షియల్లీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ బీయింగ్ ప్రిపేర్డ్ ఇన్ రిలేషన్ టు ద పబ్లిక్. ప్రజలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని కాన్ఫిడెన్షియల్‌గా ఉంచడం, ఆ ఇన్ఫర్మేషన్‌కి విలువివ్వడము అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. సో, ఈ యొక్క బేరియర్ అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా ఈస్ రిలవెంట్ టు ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ సొసైటీ. సొసైటీకి సంబంధించిన వివిధ రకాల యాస్పెక్ట్స్ అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎందులో స్టోర్ అయ్యి ఉంటదంటే, ఎలక్ట్రానిక్ మీడియాలో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, వీ హావ్ టు బిలీవ్ థట్ వీ కెన్ ప్రొటెక్ట్ ఇఫ్ ప్రాపర్‌లీ. సో, మనం అందరం ఏం నమ్ముతామంటే, మన ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్‌గా ప్రొటెక్ట్ చేయబడి ఉందని మనం నమ్ముతాం. ఓకేనా? సో, ఫైనాన్షియల్ బ్యారియర్స్ ఏమొస్తాయి? ఇప్పటి వరకు మనం చూసింది లీగల్ బ్యారియర్స్. సెకండ్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ బ్యారియర్స్. ఫైనాన్షియల్ కాన్‌స్ట్రెయింట్స్ వి అబ్జర్వ్ దట్ ఇన్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ మేకింగ్ సర్టైన్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అచీవ్‌మెంట్ ఆఫ్ ఎ టార్గెట్. సో, మనకు టార్గెట్‌కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ గాని, ఆర్గనైజేషన్స్ గాని ఫైనాన్షియల్‌కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీని తీసుకుంటాయి. సో, యాన్యువల్ ఆర్ హాఫ్ ఇయర్లీ బడ్జెట్స్. సో, దేనికి సంబంధించంటే, దేశానికి సంబంధించిన యాన్యువల్ బడ్జెట్ అవ్వచ్చు, లేదా హాఫ్ ఇయర్లీ బడ్జెట్. అంటే అర్ధ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ అంతా కూడా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ లేదా ఆర్గనైజేషన్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఎలక్ట్రానిక్ స్కీమ్స్ రిక్వైర్డ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ కొలాబరేషన్ విత్ వేరియస్ ఆర్గనైజేషన్స్. వివిధ రకాల ఆర్గనైజేషన్స్‌తో కొలాబరేట్ అవ్వడము, మరియు ఫైనాన్షియల్ సపోర్ట్‌కి సంబంధించి అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సపోర్ట్‌కి సంబంధించిన ఎలక్ట్రానిక్ స్కీమ్స్ అనేది గవర్నమెంట్ తీసుకొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ టెంపరరీ ప్రాఫిట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఇట్. ఇందులో తాత్కాలికంగా వచ్చేటువంటి లాభాలనేవి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్‌లోకి తీసుకురారు. లాంగ్ టర్మ్ ప్రాఫిట్‌ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలనేవి ఉంటాయి. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ యాస్ యూజ్‌ఫుల్ యాస్ స్కీమ్స్ దట్ కామ్ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్. సో, కామ్ ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్‌కి సంబంధించి ఈ స్కీమ్స్ అనేవి అంత యూజ్‌ఫుల్‌గా ఉండవు. సో, ఎవరైతే టెంపరరీ ప్రాఫిట్స్ కోసం చూస్తారో
వాళ్ళకి ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ అనేది ఉండదు. ఓకేనా? చూడండి. ద మెథడ్ ఆఫ్ రిలీజింగ్ ఎ సర్టైన్ పర్సెంటేజ్ ఆఫ్ ద మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్లీ బడ్జెట్స్ అండ్ లీవింగ్ ఎ టైటిల్ మోర్ ఇట్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్ హియర్. ఇక్కడ సర్టైన్ పర్సెంటేజ్ ఆఫ్ ద అమౌంట్ అంటే నెల ఇచ్చేటువంటి పర్సెంటేజ్ గాని, క్వార్టర్లీ 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికి ఇచ్చేటువంటి బడ్జెట్స్ గాని, మరియు లీవింగ్ ఎ టైటిల్‌ని లీవ్ చేయడం గాని ఇక్కడ అంత యూజ్‌ఫుల్‌గా ఉండదు. బట్ ద కంటిన్యూస్ లింపింగ్ ప్రాజెక్ట్స్ అండ్ డీఫండింగ్ రిక్వైర్డ్ టు సస్టైన్ దెమ్. సో, ఇక్కడ సస్టైనబిలిటీ కావాలంటే కంటిన్యూస్ లింపింగ్ ప్రాజెక్ట్స్ గాని, అదేవిధంగా ఫండింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అవసరంగా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే టెక్నికల్ బేరియర్స్. ద మేజర్ బేరియర్స్ టు మేకింగ్ ద నెసెసరీ చేంజెస్ టు ఈ గవర్నెన్స్ ఈస్ ద టెక్నికల్ యాస్పెక్ట్స్. ఇక్కడ టెక్నికల్ యాస్పెక్ట్స్‌కి సంబంధించి ఈ గవర్నెన్స్ అనేది ప్రధానంగా మేజర్ బేరియర్స్ మేకింగ్ నెసెసరీ చేంజెస్. ఈ గవర్నెన్స్‌లో అవసరమైనటువంటి మార్పులు తీసుకురావడంలో అతి పెద్ద ఆటంకం ఏదంటే టెక్నికల్ బేరియర్సే. ఓకేనా? సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ ద సిస్టమ్స్ ఇన్ ప్లేస్ ఆర్ వెరీ ఎనిషియంట్ విత్ ఎ బ్రోడ్. ఇక్కడ బ్రాడ్‌గా గాని, మోనోలిత్ రిజెంబ్లెన్స్‌ని గాని కలిగి ఉంటాయి చాలా సిస్టమ్స్ అని. సో, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు చేంజ్ దెమ్. వీటిని మార్చాలంటే చాలా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ సిస్టమ్స్ మనం చూసుకున్నట్టయితే విచ్ ఆపరేట్ ఇన్ ఏ కార్పొరేట్ అథారిటేరియన్ అండ్ పర్స్పెక్టివ్ ఆర్ సెంటర్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్లీ. సో, ప్రభుత్వ విధానంలో నడుస్తున్నటువంటి ఈ టెక్నాలజీ సపోర్ట్ అంతా కూడా కార్పొరేట్ అథారిటేరియన్సే నడిపిస్తారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జామ్ రాయాలనుకున్నామనుకో. సో, ఇప్పుడు ఒక రైల్వే ఎగ్జామో లేకపోతే ఒక స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఏబీపీఎస్‌సీ ఎగ్జామో కండక్ట్ చేయాలనుకుంటున్నాం. ఆన్‌లైన్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఆ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన బాధ్యత అంతా కూడా మనము ఎవరికో ఒక కార్పొరేట్ సంస్థకిస్తాం. ఆ కార్పొరేట్ సంస్థకే మన హాల్ టికెట్స్, మన అప్లికేషన్‌లో మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ కార్పొరేట్ సంస్థ దగ్గరే ఉంటాయి. సో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది కాన్ఫిడెన్షియల్‌గా వాళ్ళు ఉంచాలి. సో, ఆ ఇన్ఫర్మేషన్ బయటికి పాస్ చేశారంటే ప్రజలకు సంబంధించి చాలా సమస్యలొస్తాయి. కాబట్టి ఇది ప్రధానమైన సమస్య. దీస్ సిస్టమ్స్ డు నాట్ యాక్సెప్టింగ్ లైక్ పుట్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్‌లైన్. అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని సిస్టమ్స్ అనేవి ఇన్ఫర్మేషన్‌ని ఆన్‌లైన్‌లో పుట్ చేయడాన్ని యాక్సెప్ట్ చేయవు. అండ్ షేరింగ్ పవర్ విత్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. వివిధ రకాల ఆర్గనైజేషన్స్‌తో వాళ్ళకున్నటువంటి పవర్‌ని షేర్ చేయడంలో అంటే సో, ఎప్పుడైనా మనం ఒకరికి పరీక్ష నిర్వహించడానికి ఒక ఒక కార్పొరేట్ సంస్థకి మనం అథారిటీ ఇచ్చామనుకోండి. వాళ్ళు ఇంకొక సంస్థతో కలిపి ఆ పని చేయడానికి ఈ యొక్క సిస్టమ్స్ అనేవి ఒప్పుకోవు. అండ్ కీపింగ్ ద ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌పరెంట్. ఇన్ఫర్మేషన్‌ని చాలా ట్రాన్స్‌పరెంట్‌గా భద్రపరచాలి. అండ్ సో, స్లోలీ దే కెన్ బి రిఫార్మ్డ్. ఆఫీస్ ఇన్ఫర్మేషన్ వాల్యూ సిస్టమ్స్ షుడ్ బి స్టాండర్డైజ్డ్ ఫ్రమ్ ద సెంట్రల్ లెవెల్ టు ద లోవర్ లెవెల్ యాస్ సింగిల్ ప్రొసీజర్ విత్ ఎ సింగిల్ టెక్నాలజీ. ఒకే సింగిల్ ప్రొసీజర్‌ని, ఒకే సింగిల్ టెక్నాలజీని ఉపయోగించుకొని సెంట్రల్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్ వరకు ఇన్ఫర్మేషన్‌ని స్టాండర్డైజ్డ్ చాలా అధునాతనమైనటువంటి ఆ టెక్నాలజీని ఉపయోగించి స్టోర్ చేస్తారనమాట. అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ షుడ్ బి డన్ కీపింగ్ ఇన్ మైండ్ టెక్నికల్ స్పెషలైజేషన్ అండ్ సిస్టమ్ షుడ్ బి స్ట్రెంగ్థెన్డ్. కొన్ని టెక్నికల్ స్పెషలైజేషన్ కలిగిన సిస్టమ్స్‌ని స్ట్రెంగ్థెన్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త కెపాసిటీ బిల్డింగ్ ఇంప్లిమెంటేషన్ అనేది, న్యూ టెక్నాలజీ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. కాబట్టి సో, ఇన్ఫర్మేషన్ అనేది బయటికి పాస్ అవ్వకుండా వివిధ రకాల ప్రొడక్టివ్ టెక్నాలజీస్‌ని ఉపయోగించాలి. అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆల్సో ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయడంలో హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులనేవి అతి ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. ఓకేనా? ఇఫ్ దేర్ ఆర్ నో పీపుల్ హూ కెన్ యూజ్ ద టెక్నాలజీ. ఒకవేళ ప్రజలే లేకపోతే టెక్నాలజీ ఇంకెవరు ఉపయోగిస్తారు? కాబట్టి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడానికి ప్రధాన కారణం ఎవరంటే హ్యూమన్ రిసోర్సెస్. ఓకేనా? ద హోల్ సిస్టమ్స్ విల్ ఫెయిల్. ప్రజలు లేకపోతే సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. ప్రజలు లేకపోతే ఆ సిస్టమ్స్‌ని ఉపయోగించడానికి ఇంకెవరు ఉండరు. ఓకేనా? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎబిస్. ఇదేంటి ఒకసారి చూద్దాం. వన్స్ ఆన్‌లైన్ సర్వీసెస్ ఆర్ మేడ్ అవైలబుల్, దేర్ ఈస్ నో నీడ్ టు రన్ ఎనిదర్ ఆఫీస్ ఇన్ ద ట్రెడిషనల్ వే. ప్రస్తుతం ట్రెడిషనల్ వేలో ఉన్నాం. ఇప్పుడున్నటువంటి కాలంలో ఇంటర్నెట్ గాని లేకపోతే ఏ వ్యవస్థ కూడా ముందుకెళ్ళదు. అదే విధంగా
యాజ్ ఎ రిజల్ట్ ఆల్ పీపుల్ మస్ట్ రికగ్నైజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఆల్ పీపుల్ ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అనేది చాలా రికగ్నైజ్డ్‌గా చాలా అతి ముఖ్యమైనటువంటి అంశంగా నిలిచింది. మస్ట్ రికగ్నైజ్. బట్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు ఆల్ గ్రాస్ రూట్స్ లెవెల్ ఇన్ ఎ మేజర్ ప్రాబ్లమ్. అయితే ప్రధానంగా ఆల్ గ్రాస్ రూట్స్‌కి ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం, ఇన్ఫర్మేషన్ యొక్క అవైలబిలిటీ లేకపోవడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య. మేజర్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. సో దిస్ టెక్నాలజీ గ్యాప్ ఈజ్ అక్యూట్ ఇన్ కంట్రీస్ వేర్ ద లిటరసీ రేట్ ఈజ్ పర్టిక్యులర్‌లీ లో. ఈ యొక్క టెక్నాలజీ గ్యాప్ అనేది ప్రధానంగా దేశాల్లో ఎక్కడ ఉంటదంటే, లిటరసీ రేట్ అనేది ఎక్కడైతే తక్కువగా ఉంటుందో, అక్షరాస్యత, కనీసము విద్యార్హతలు లేకపోయి, కనీసం టెక్నాలజీ మీద నాలెడ్జ్ లేకపోతే, అక్కడ టెక్నాలజీ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అక్షరాస్యత తక్కువగా ఉంటే టెక్నాలజీ వినియోగం తక్కువగా ఉంటుంది. కాబట్టి దేశాలలో ఈ టెక్నాలజీ గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, లిటరసీ రేట్ అనేది పర్టిక్యులర్‌గా లోగా ఉండడం. లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత శాతం తక్కువగా ఉండడం. అండ్ గవర్నమెంట్ షుడ్ పే పర్టిక్యులర్ అటెన్షన్ టు బ్రింగింగ్ దిస్ గ్యాప్. సో ఈ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఖచ్చితంగా ప్రభుత్వాలనేవి చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాయి. The above describe are the major hurdles for e-governance, which when addressed, necessary steps are taken before the commencement of a e-governance will enable proper implementation methods. ఈ-గవర్నెన్స్ అనేది ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్‌ని ఎనేబుల్ చేయాలంటే, ఇప్పుడు చెప్పినటువంటి ఈ గ్యాప్స్ అన్నిటిని, ఈ ఉన్నటువంటి హర్డిల్స్ అన్నిటిని కూడా ముందుగా ఫుల్‌ఫిల్ చేయాలి. ఈ సమస్యలన్నిటిని ఫుల్‌ఫిల్ చేసిన తర్వాతే ఈ-గవర్నెన్స్ అనేది చాలా పారదర్శకంగా పనిచేస్తుంది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరణ. సో దీంతో మనం ఫస్ట్ యూనిట్‌లో ఉన్నటువంటి ఆల్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని కూడా డిస్కస్ చేసాం.